హెర్బల్ హెయిర్ ప్రొడక్ట్స్ గురించి తెలుసుకుందాం. ఇందులో మేజర్‌గా 6 డౌట్స్ అన్ని నేను క్లారిఫైగా చేసి రాసానండి. ఒకసారి చదవండి వీటిని. నెక్స్ట్ స్లైడ్స్ నుంచి నేను మన టాపిక్‌లోకి వెళ్ళిపోదాం. హెయిర్ ఫాల్ గురించి అసలు పూర్తి వివరంగా. ఓకేనా? హాయ్ అందరికీ నమస్తే. నేను పున్నస్ ప్యూర్ నుండి మాట్లాడుతున్నాను. ఐయామ్ శివ ఫ్రమ్ సూర్యాపేట్, తెలంగాణ. నేను ఈ ప్రోడక్ట్ మన ఓల్డ్ ట్రెడిషనల్ బేస్డ్‌గా రెడీ చేశాను. ఇది ప్రతి ఒక్కరికి పనిచేస్తుంది. ఎందుకు అంటే టోటల్లీ న్యాచురల్, కెమికల్ ఫ్రీ ప్రొడక్ట్స్. లెట్స్ గో ఇంటూ డీటెయిల్స్. మెయిన్ ప్రాబ్లమ్స్ ఇప్పుడు చాలా మంది హెయిర్ ఫాల్, డాండ్రఫ్, డ్రైనెస్ ఆర్ ఆయిలీ, ప్రిమెచ్యూర్ క్లియరింగ్ అంటే వైట్ హెయిర్ ఇలాంటి ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నారు. వీటికి మెయిన్ రీజన్ వచ్చేసి వెదర్ కండిషన్స్ అండి. వెదర్ కండిషన్స్ వల్లనే ఈ ప్రాబ్లమ్స్ మెయిన్గా ఉంటుంది. వెదర్ కండిషన్స్ మనకి ఎలా ఇంపాక్ట్ చేస్తాయో ఒకసారి చూద్దామండి. సమ్మర్‌లో మనకి ఎక్కువ కామన్‌గా స్వెట్ అనేది ఎక్కువ రిలీజ్ అయితదండి. ఆ స్వెట్ చెమట అనేది ఎక్కువ రిలీజ్ కావడం వల్ల స్కాల్ప్ అనేది ఆయిలీ అండ్ స్టిక్కీగా అవ్వొచ్చండి. దానివల్ల ప్రాబ్లమ్ ఏందంటే మనకి డాండ్రఫ్ స్మెల్ వస్తది. నెక్స్ట్ ఇచ్చింగ్ ఇంక్రీజ్ అయితదండి. మనకి దీనికి కావాల్సిన ట్రీట్మెంట్ అనేది మనం యూజ్ చేయాలండి. ఎలా యూజ్ చేస్తామంటే మనం కుంకుడుకాయ నెక్స్ట్ మందార కాంబినేషన్‌లో సమ్మర్‌లో ఇస్తామండి. కుంకుడుకాయ ఏం చేస్తదంటే ఆయిలీ స్టిక్కీనెస్ అనేది గుంజేస్తది. నెక్స్ట్ మనకి మందార అనేది ఎండాకాలం మనకి యూజువల్‌గా డ్రై ఉంటాం. డీహైడ్రేట్ అయితాం కదా! హైడ్రేట్ చేయడానికి మందార అనేది యూజ్ అయితదండి. ఈ 2 కాంబినేషన్ పౌడర్ ఎక్కువ ఉంచేసి నెక్స్ట్ బ్లాక్ హెయిర్ అవసరం వైట్ హెయిర్ వస్తుంటది కదండీ! బ్లాక్ హెయిర్ కోసం మనం కామన్‌గా సీకాయ, ఉసిరి కామన్‌గా ఉంచుతాం. ఇలా మనకి ఇక్కడ సమ్మర్‌లో వచ్చే ప్రొడక్ట్‌ని ఇలా డిజైన్ చేసి ఉంటామండి. నెక్స్ట్ రెయినీ సీజన్‌కి వచ్చినప్పుడు హ్యూమిడిటీ ఎక్కువ ఉంటదండి అక్కడ. హ్యూమిడిటీ అంటే తేమ ఎక్కడ ఉన్నా గాని మనకి ఫంగస్ అనేది ఫార్మ్ అయితది. ఆ ఫంగస్ ఫార్మ్ అయినప్పుడు మనకి హెయిర్ ఫాల్ టెంపరరీగా పెరిగిపోతదండి. నెక్స్ట్ మనకి డాండ్రఫ్ కూడా ఇచ్చింగ్‌గా బాగా గోకుడు ఉంటది. సో, వెట్ స్కాల్ప్ ఎక్కువ టైమ్ ఉంటే డాండ్రఫ్ ఇంక్రీజ్ అయితది. ఇది కామన్. సో, మనకి రెయినీ సీజన్‌లో కూడా మనకి మెయిన్ కావాల్సింది కుంకుడుకాయ. కుంకుడుకాయ ఏమైతదంటే అంటే ఆయిలీని గుంజేస్తది. మనకిక్కడ మందార మొత్తం తగ్గిస్తామండి. మందార మనకి అవసరం లేదు. ఇక్కడ హ్యూమిడిటీ ఎక్కువుంటది కాబట్టి. మందార తగ్గిచ్చి ఉసిరిని నెక్స్ట్ సీకాయని, కుంకుడుకాయని మేజర్‌గా చేసి మందారాన్ని కొద్దిగా తగ్గిస్తామండి ఇక్కడ. దీంతో మనకేందంటే రెయినీ సీజన్‌లో కంట్రోల్ చేసుకోవచ్చు. ఈ డాండ్రఫ్ గాని, హెయిర్ ఫాల్ గాని దీంతో మనం కంట్రోల్ చేసుకుంటాం. నెక్స్ట్ వచ్చేసి వింటర్‌లో మాత్రం ఖచ్చితంగా మనకి డ్రై ఉంటదండి హెయిర్ అనేది. ఎందుకంటే చలి పెడితే మనం ఎక్కువ స్నానం చేద్దామన్నా తలకైతే చేయలేరెక్కువ స్నానం. దానివల్ల మనకి ఎట్లాగో డ్రైనెస్ అనేది వస్తది. ఫ్లాక్స్ అంటే తెల్లగా ఉంటది చూసిర్రా? తెల్లగా ఏర్పడుతది. సో, దానికి ఫ్లాక్స్ తెల్లగా ఏర్పడి ఇచ్చింగ్ అండ్ హెయిర్ బ్రేకేజ్ ఎక్కువ కనిపిస్తది ఈ ఇంటర్‌లో. దీనికి మనం ఏం చేస్తామంటే ఇక్కడ మందార అనేది అల్టిమేట్‌గా ఎక్కువ యూజ్ చేస్తామండి. మందార యూజ్ చేయడం వల్ల ఏమైతదంటే మనకి డ్రైనెస్ అనేది పోతది. ఇక్కడ కుంకుడుకాయ తగ్గియాలి కొంచెం. మనం చాలా మాటికి కుంకుడుకాయ తగ్గిస్తే ఏందంటే కుంకుడుకాయ ఆల్రెడీ ఇమ్యూనిటీని గుంజేస్తది. మనం మందార పెట్టి మళ్ళా కుంకుడుకాయ పెడితే ఏమైతదంటే ఇమ్యూనిటీ అనేది తగ్గుతది. సో, మనము ఇక్కడ కుంకుడుకాయని తగ్గిచ్చేసి, ఓన్లీ మనం మందారాన్ని పెంచి, నెక్స్ట్ సీకాయ, ఉసిరికాయ, మెంతులు దీంతో కామన్‌గా ఇచ్చేస్తామండి. మనం కుంకుడుకాయ సంథింగ్ షాంపూలుంటాయి గదండీ! ఆ షాంపూలు ప్రతి ఒక్కటి ఇట్లా వాడతాం మనకి. ఏ సీజన్‌గా వాడాలో మనకు అర్థం గాక కంటిన్యూ‌గా వాడతాం. దానివల్ల మనకి ఎఫెక్ట్ ఏందంటే ఎంత వాడినా హెయిర్ అనేది మనకి సెట్ కాదు. సో, మీరు కెమికల్ ప్రొడక్ట్స్‌ని వదిలేసి ఫస్ట్ చేయాల్సింది ఒకటే హెర్బల్‌కి రండి. నేను మీకు గైడ్ చేస్తూ ఉంటా. మీరు ఫ్యామిలీలో అంటే మా ఫ్యామిలీ మీన్స్ మా పున్నస్ మ్యూర్ ఫ్యామిలీలో ఒక మెంబర్‌గా అండి. మీకు అల్టిమేట్‌గా మీకు సజెషన్స్ అండ్ ఎంకరేజ్‌మెంట్ ఉంటదండి మీకు. ఖచ్చితంగా సజెషన్స్ ఇస్తాం. డైలీ మీకు ఏ ప్రాబ్లమ్స్ ఉన్నా వచ్చేస్తది. నెక్స్ట్ ఎళ్దాం.
as seasons change, we also change our product. సూపర్ ఐడియా అండి. అసలు మెయిన్ థీమ్ మా ప్రొడక్ట్ సక్సెస్ కావడానికి ఇదే. సూపర్ ఐడియా ఏంటంటే ఇది యాక్చువల్లీ సైంటిఫిక్ గా కరెక్ట్ కాన్సెప్ట్ అండి. ఎందుకంటే స్లాబ్ సీజన్ బట్టి చేంజ్ అవుతుంది కాబట్టి మనం సీజన్ బట్టి మన ప్రొడక్ట్ అనేది చేంజ్ చేస్తాం. సో దానివల్ల మీకు 100% బెనిఫిట్స్ ఉంటుంది. ఫస్ట్ ఏంటంటే సమ్మర్ లో వచ్చేసి స్వెట్ ప్లస్ ఆయిల్ ఇంక్రీజ్ ఉంటుంది. సో దానికి డాండ్రఫ్ అండ్ ఫంగల్ ఇష్యూస్ ఎక్కువ. దానికి మనం ఏం చేస్తాం, స్వెట్ తగ్గడానికి ఆయిల్ తగ్గడానికి కుంకుడుకాయ వాడతాం ఫస్ట్ థింగ్. నెక్స్ట్ వచ్చేసి డ్రైనెస్ ఉంటుంది కాబట్టి మందార వాడతాం, దాన్ని బ్యాలెన్స్ అవుతాం. నెక్స్ట్ వచ్చేసి రైనీ సీజన్ అండి. రైనీ సీజన్ లో హ్యూమిడిటీ వల్ల స్లాబ్ ఈస్ట్ గ్రోత్ అవుతుంది. ఈస్ట్ అంటే ఫంగస్, తెలుసుగా మీకు ఫంగస్. సో అండ్ ఇచ్చింగ్ పెరుగుతుంది ఆ టైంలో. సో మనకి ఏంటంటే అక్కడ కుంకుడుకాయ ఎక్కువ యూజ్ అవుతుంది. కుంకుడుకాయ యూజ్ అవ్వడం వల్ల ఈస్ట్ మొత్తం తగ్గిపోతుంది, క్లీన్ అయిపోతుంది నేను. నెక్స్ట్ వచ్చేసి మనకి ఇక్కడ మందార ఉంది కదా, మందార తగ్గించేస్తాం. ఇక్కడ కుంకుడుకాయ పెంచేసి నెక్స్ట్ దీన్ని ఏమంటారు, ఉసిరి, సీకాయ, వీటిని మనం ఆల్టర్నేట్ గా రైనీ సీజన్ లో ఇచ్చేస్తామండి. నెక్స్ట్ వచ్చేసి వింటర్ లో డ్రై ఎయిర్ వల్ల మాయిశ్చరైజ్ తగ్గి ఫ్లాక్స్ అండ్ హెయిర్ ఫాల్ అవ్వచ్చు. అంటే మాయిశ్చరైజ్ తగ్గుతుంది వింటర్ లో, మనకి తేమ తగ్గుతుంది. తగ్గుతుంది కాబట్టి మనం ఏం చేయాలి, మందార ఇక్కడ హెవీగా యూజ్ చేయాలి. ఈ సీజన్ లో మనం మందార యూజ్ చేయాలి. అల్టిమేట్ గా మనం అట్లనే కుంకుడుకాయని అసలు తగ్గియాలి, చాలా మటుకు తగ్గియాలి. అసలు జస్ట్ తగ్గించేస్తే మనకి డ్రై అనేది ఆల్రెడీ డ్రై, కుంకుడుకాయ పెడితే ఇంకా డ్రై అవుతుంది, దానివల్ల ఇంకా పెరిగిపోతుంది. మనకి కార్తిక కుంకుడుకాయ షాంపూ సంథింగ్ ఏదో షాంపూలో మనకి కుంకుడుకాయ యూజ్ చేస్తారు చూసిన, అది వింటర్లో పెడితే ఇలానే అవుతుంది, మనకి హెయిర్ ఫాల్ అనేది పోతుంది వేస్ట్. సో మనం ఈ సీజన్స్ బట్టి మా ప్రోడక్ట్ మేము చేంజ్ చేసుకుంటా ఇస్తాం కస్టమర్కి. దీనివల్ల మాకు చాలా అంటే చాలా కస్టమర్స్ ఒక రివ్యూ కూడా మంచిగా ఉన్నది. సో మేము ఫస్ట్ స్టార్టింగ్ లో ఇంటికాడ నుంచి ఫ్రెండ్స్ ఫ్యామిలీతో స్టార్ట్ చేసామండి. ఈ మధ్య మేము యాప్స్ క్రియేట్ చేసాం. ఇది అందరికి వర్కౌట్ అవుతుందని. నచ్చితే ఒకసారి ట్రై చేయండి. మాది కంప్లీట్ గా జెన్యున్ గా న్యాచురల్ ప్రొడక్ట్సే ఉంటాయండి. ఓకేనా? సో ఇది డర్మటాలజీ ప్రకారం కూడా సీజనల్ వెదర్ చేంజెస్ స్లాబ్ ఆయిల్ హైడ్రేషన్ ఎయిర్ సైకిల్ ని ఎఫెక్ట్ చేస్తాయి కాబట్టి రొటీన్ చేంజ్ చేయడం నార్మల్ అయిన రికమెండెడ్. ఓకే, మన ప్రొడక్ట్ ఓవర్ వ్యూ చూద్దామండి. మన ప్రొడక్ట్ ఓవర్ వ్యూలో ఫస్ట్ థింగ్ తల తోరణం అండి. తల తోరణంలో మనకి హెర్బల్ హెయిర్ క్లీనైజర్ ఉంది. మీకు చెప్పాక మనకు వాడేది మెయిన్ 4 వాడతాం మేము. కుంకుడుకాయ అనేది న్యాచురల్ క్లీనెస్ అండ్ రిమూవ్స్ డర్టీ అండ్ ఎక్సెసివ్ ఆయిల్. మెయిన్ ఎక్సెసివ్ ఆయిల్ అనేది రిమూవ్ చేస్తుందండి కుంకుడుకాయ. నెక్స్ట్ స్లాబ్ ని డ్రైయింగ్ చేస్తుంది, అంటే బాగా వెచ్చగా ఉన్నప్పుడు డ్రైయింగ్ చేస్తుంది. తర్వాతకి వచ్చేసి ఉసిరికాయ అనేది రిచ్ ఇన్ విటమిన్ సి ఉంటుందండి. రెడ్యూస్ ఎయిర్ ఫాల్ ని ఫస్ట్ కంట్రోల్ చేస్తుంది. నెక్స్ట్ రూట్స్ కి అనేది మనకి ఖచ్చితంగా స్ట్రెంగ్త్ కావాలి. మనకి ఏ చెట్టుకైనా వాటర్ పోస్తున్నాయి కదండి స్ట్రెంగ్త్ వచ్చేది. మనకి సేమ్ స్ట్రెంగ్త్ కావాలంటే రోజుకి ఉసిరికాయ కావాలి ఖచ్చితంగా. నెక్స్ట్ ఉసిరికాయ పని ఏంటంటే వైట్ హెయిర్ ని బ్లాక్ ని ఖచ్చితంగా చేస్తుంది. వైట్ హెయిర్ ని ఖచ్చితంగా బ్లాక్ హెయిర్ గా ట్రాన్స్ఫార్మ్ చేయడానికి మెయిన్ కీ రోల్ మెయిన్ కీ రోల్ ఉసిరికాయ. నెక్స్ట్ సీకాయ వచ్చేసి ఈ సేమ్ ఆల్సో షైన్ ఇస్తుంది, ఇన్స్టాంట్ గా షైన్ ఇస్తుంది బ్లాక్ గా. ఇంప్రూవ్ టెక్స్చర్, మన హెయిర్ ఒక టెక్స్చర్ అనేది పెంచుతుంది. పల్సగా ఉందంటారు, తిన్నగా ఉందని దాని టెక్స్చర్ పెంచుతారు. అండ్ కొత్త హెయిర్ ని కూడా ప్రమోట్ చేస్తుంది ఇది. నెక్స్ట్ మందార లీవ్స్ ఏంటంటే బూస్ట్ హెయిర్ వాల్యూమ్, ప్రివెంట్ స్పిల్స్ అండ్ మనకి ఆడవాళ్ళలో జుట్టు వెనకలో వచ్చేసి స్పిల్స్ ఉంటాయి, పలిగిపోవడం అనేది తగ్గిస్తుంది. నెక్స్ట్ మేజర్ రోల్ ఏంటంటే మన స్లాబ్ మీద డ్రైనెస్ ఉంటే వెట్ గా చేంజ్ చేయడానికి, హ్యూమిడిటీ పెంచడానికి ట్రై చేస్తుందండి. ఇది మందార. సో మనం ఒకసారి చూసుకోండి, 3 months లో ప్రోగ్రెస్ ట్రాక్ చేయొచ్చండి. మన 3 months అని ఇక్కడ పెట్టాను కానీ డిఫరెంట్ పర్సన్స్ కి డిఫరెంట్ గా ఉంటుంది. డిఫరెంట్ పర్సన్స్ కి డిఫరెంట్ ప్రోగ్రెస్ ఉంటుంది. కొంతమంది ఫ్రెష్ గా ఇప్పుడు ఒక 1 year 1 year బిలోగా హెయిర్ ఫాల్
డాండ్రఫ్ వచ్చిందంటే వాళ్ళకి 3 మంత్స్‌లో వచ్చేస్తది. కొంతమందికి 2 ఇయర్స్, 3 ఇయర్స్ ఉంటది కదా! వాళ్ళకి మాత్రం కొంచెం టైం పడతదండి. ఇది నేచురల్ కాబట్టి. కెమికల్ ప్రొడక్ట్ కాదు కాబట్టి ఖచ్చితంగా టైం పడతది. మీకు ఖచ్చితంగా టైం పడతది కాబట్టి స్లోగా వాడండి. కన్సిస్టెన్సీ మెయింటైన్ చేయండి. మా కాంచి గైడ్ తీసుకోండి. ఈచ్ ఇంటర్ సీజన్ అండ్ 3 సీజన్స్ ఉన్నాయి కదండీ! 3 సీజన్స్‌లో మేము ఖచ్చితంగా గైడ్ ఇస్తాం. 3 సీజన్స్‌లో మా ప్రొడక్ట్ చేంజ్ చేసుకుంటా మీకు అందిస్తాం. నెక్స్ట్ ఎవ్రీ స్టేజ్‌లో మాకు కంప్లెయింట్ ఇవ్వచ్చు. అంటే కంప్లెయింట్ మీన్స్ మీ యొక్క హెయిర్ గ్రోత్ ఎలా ఉంది? ఏంది మాతో షేర్ చేసుకొని మీకు ఎట్లా పెంచాలి? హెయిర్‌ని మీకు ఇంకా సూటబుల్ అయ్యే విధంగా మేము తయారు చేసి ఇస్తామండి. ఇందులో నెక్స్ట్ మీకు చాలా మందికి వైట్ హెయిర్ వస్తుందంటారు కదండీ! వైట్ హెయిర్‌లో నేచురల్ రెమెడీస్ ఏమంటే లైఫ్ స్టైల్ చేంజ్ చేయాలండి. మెయిన్‌గా వచ్చేసి జంక్ ఫుడ్ అవి ఇవి తినకుండా మెయిన్‌గా ఇక్కడ పెట్టాను చూడండి ఆమ్లా. గూస్‌బెర్రీస్ అనేది మేము ఆల్రెడీ మా ప్రొడక్ట్‌లో ఇస్తాం. మీరు వీలైనంతగా గూస్‌బెర్రీస్ బయటలో దొరికే పచ్చియి ఉంటాయి గదా! అవి ఎప్పుడు తింటుండాలి. నెక్స్ట్ ఫ్రాగ్రింగ్ అంటే మెంతులు. అవి మేమిస్తామండి మెంతులు. అందులోనే మా ప్రొడక్ట్‌లోనే మెంతులు గూడా యాడ్ అయితది. వైట్ హెయిర్ రాకుండా ఉండడానికి. మీరు గూడా ఒకసారి నానబెట్టి తినడానికి ట్రై చేయండి. అట్లా చేస్తుంటే మీకు ఆటోమేటిక్‌గా మంచిగా రిజల్ట్స్ కనిపిస్తాయి. నెక్స్ట్ వచ్చేసి 3 సీడ్ సీక్రెట్స్ అంట. ఇది ఎగ్జాక్ట్‌గా అండర్‌స్టాండింగ్ ఉండాలంటే ఒకసారి చెప్తా వినండి మీకు. 3 సీడ్ సీక్రెట్. ఇంకో సీడ్ లేదండి. మేము ఇది కూడా యాడ్ చేసాం. చియా సీడ్స్ అని. అది మనకి ప్రొడక్ట్‌లో యాడ్ అయ్యి ఉంటది. 4 సీడ్స్ మొత్తం. ఇక్కడ ఇంగ్రీడియెంట్స్ ఏంటంటే పంప్కిన్ సీడ్స్, సన్‌ఫ్లవర్ సీడ్స్, ఫ్లాక్స్ సీడ్స్, నెక్స్ట్ చియా సీడ్స్ ఒకటి గుర్తుపెట్టుకోండి. ఇందులో పంప్కిన్ సీడ్స్‌లో ఏందంటే రిచ్ ఇన్ జింక్ ఉంటది, మెగ్నీషియం అండ్ యాంటీ ఆక్సిడెంట్స్ ఉంటాయి. సన్‌ఫ్లవర్ సీడ్స్‌లో హై ఇన్ విటమిన్ ఇ అండ్ హెల్తీ ఫ్యాట్స్. ఈ విటమిన్ ఇ వల్ల హెయిర్ అండ్ స్కిన్ గ్రోత్ ఉంటదండి పక్కా. సో చూసుకోండి. మీరు కూడా చెక్ చేయండి గూగుల్‌లో. నెక్స్ట్ ఫ్లాక్స్ సీడ్స్ లోడెడ్ విటమిన్ విత్ ఒమేగా 3 ఫైబర్ అండ్ లిగ్నాన్స్ ఉంటాయండి. సో చియా సీడ్స్‌లో వచ్చేసి రూట్ రూట్స్ స్ట్రెంత్ చేసే కెపాసిటీ చియా సీడ్స్‌కి ఉంటాయండి. సో వీటిని వల్ల మనకేందంటే మనం తలతోరణం ఉంది కదండీ! తలతోరణం మనం ఆహ్, ఇంటర్నల్‌గా కాకుండా ఎక్స్‌టర్నల్‌గా ఇస్తున్నాం. మనం పైనుంచి నెత్తి భాగం నుంచి ఇస్తాం. మనకి నెత్తి భాగం నుంచి వచ్చినప్పుడు పైన మాత్రమే ఉంటది. కానీ మరి లోపల్లో ఇంటర్నల్‌గా గూడా ఎళ్ళాలిగా. దానికి రూట్ నుంచి ఇంటర్నల్‌గా ఎళ్ళడం వల్ల మనకి చాలా చాలా బెనిఫిట్స్ ఉంటాయి. ఇది యూజ్ చేయడం వల్ల. మన బాడీకి రోజు అన్నం తింటున్నామండి. కామన్‌గా ఎగ్జాంపుల్ చెప్తా. మన బాడీకి రోజు అన్నం తింటున్నాం. బాడీకి బలమొస్తుంది. అన్నం వల్ల కార్బోహైడ్రేట్స్. ఆ బలం వల్ల మనం నడవడం, మన వర్క్ మనం చేసుకుంటాం. కానీ హెయిర్‌కి ఫుడ్ ఎట్లా పోతుంది? హెయిర్‌కి ఫుడ్ ఏమిస్తాం? కార్బోహైడ్రేట్ హెయిర్‌కి ఫుడ్ అవుతుందా? కాదు. సో, దీన్ని ఒక 2 స్పూన్స్ ఆర్ 1 స్పూన్ డైలీ తినడం వల్ల ఇది డైరెక్ట్‌గా మనకి హెయిర్‌కి అండ్ బ్రెయిన్‌కి సపోర్ట్ చేస్తుంది. అంతేకాకుండా మీ స్కిన్ గ్లో కూడా మంచి మెయింటైన్ అయితుందండి. ఇది కంపల్సరీ యూజ్ చేయాలి. అది యూజ్ చేసుకుంటే ఇది యూజ్ చేస్తే మీకు వితిన్ షార్ట్ టైమ్‌లో మీకు రిజల్ట్స్ అనేది కనిపిస్తది. ఓకేనా? దీన్ని ఏం లేదు 1 స్పూన్ డైలీ మిక్స్ విత్ వార్మ్ వాటర్ గాని, మిల్క్ ఆర్ కర్డ్ యాడ్ స్మూతీస్, సలాడ్స్ ఆర్ బేకింగ్. మీకు పెరుగన్నంలో ఇట్లా ఇందులో అయినా కలుపుకొని తినొచ్చు. దీనివల్ల బెనిఫిట్స్ ఏందంటే బూస్ట్స్ ఇమ్యూనిటీ అండ్ ఎనర్జీ పెరుగుతది. సపోర్ట్స్ స్కిన్ గ్లో అండ్ హెయిర్ స్ట్రెంత్ అయితది. ఇంప్రూవ్స్ డైజెషన్ అండ్ హార్ట్ అండ్ హార్ట్ హెల్త్ కూడా ఇంప్రూవ్ అవుతది ఖచ్చితంగా. హెల్ప్స్ విత్ హార్మోనల్ బ్యాలెన్స్ అండ్ వెయిట్ మేనేజ్‌మెంట్. వెయిట్ కూడా తగ్గుతారండి మీకు. నెక్స్ట్ సూటబుల్ ఫర్ కిడ్స్, అడల్ట్స్ అండ్ ఫిట్‌నెస్ లవర్స్. ఫిట్‌నెస్‌కి లవ్ ఉంటారు కదా! వాళ్ళు. సో నెక్స్ట్ చూద్దాం. ఓకే. మా ప్రొడక్ట్ యొక్క ప్రైస్ వచ్చేసి తలాతోరణం ఉంది అండి. అది 100 గ్రామ్స్ వచ్చేసి 99 అండి. ఇప్పుడు 250 గ్రామ్స్ వచ్చేసి 249. ఓకే. సేమ్ 3 సీడ్స్ సీక్రెట్ ఫర్ హెయిర్ గ్రోత్ ఉంది కదా! అది సేమ్ 100 గ్రామ్స్ వచ్చేసి రూ. 149. 250 గ్రామ్స్ వచ్చేసి 299. సో మనకి స్పెషల్‌గా ఆఫర్ ఏందంటే న్యూ కస్టమర్స్‌కి మేము 250 గ్రామ్స్ 3 సీడ్స్ సీక్రెట్ కొన్న వారికి
299 కదా, దానికి మనం తలతోరణం మనకి హెర్బల్ వాష్ అనేది ఫ్రీగా ఇచ్చేస్తున్నాం. అంటే ఫస్ట్ కస్టమర్కి, అంటే ఫస్ట్ కస్టమర్స్ కంటే న్యూ కస్టమర్స్, ఓన్లీ 1 కస్టమర్ కాదు, న్యూ కస్టమర్స్కి వెళ్ళే చేస్తున్నాం. అది 3 మంత్స్ దాకా మేము ఇదే ప్రైస్ ఇస్తాం ప్రతి కస్టమర్కి. ఆఫ్టర్ 3 మంత్స్కి చేంజ్ అవుతుందండి. ఓకేనా? మీకు ఏమైనా డౌట్స్ ఉంటే ఈ కాంటాక్ట్ నెంబర్కి కాల్ చేసి మీరు కనుక్కోవచ్చు, మాట్లాడవచ్చు. థ్యాంక్ యూ అండి. మీ హెయిర్ని మీరు జాగ్రత్తగా ఉంచుకోండి. అంటే ఓకే, థ్యాంక్ యూ, బాయ్.